హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. రీసెంట్గా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి అని ప్రకటిస్తే కనీసం ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చాయి కాదని అన్నారు. మరి నిజంగా అదే పరిస్థితుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చాయి కావా? మరి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ కేటీఆర్ కామెంట్స్ మీరు రీసెంట్గా వినుంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును కాకుండా వేరే వాళ్ళని ప్రకటించుంటే సీట్లు బాగా వచ్చాయి, రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మాత్రం కనీసం 30 కూడా వచ్చాయి కాదు అన్నారు. సో ఆ వ్యాఖ్యల వెనకాల అర్థం ఏంటి సార్? అంటే అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదంటారా? అయితే మీరు ఒకటి గమనించాలండి రవి గారు, రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఈ రాష్ట్రంలో ఎంత గొప్పగా అద్భుతంగా మెరాకిల్ జరిగిందో మీరు చూశారు సార్. ఇంకోటి ఇక్కడ చిన్న అబ్జెక్షన్. సో ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే ఇదే అంశం మీద కేటీఆర్ వాళ్ళు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే లేదంటే క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతామంటున్నారు మీ పార్టీ వాళ్ళు. అయితే నేనేమంటున్నా, సరే అది ఏదైనా వాళ్ళు అన్పార్లమెంట్ ఏదైనా మాట్లాడున్నా, రాజ్యాంగబద్ధంగా ఏదైనా మాట్లాడుంటే ఆయన మీద చర్య తీసుకోవడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. ఓకే, నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఈ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేసింది. నిజంగా గిట్లా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు గిట్లా అనౌన్స్ చేస్తే 100 సీట్లు వచ్చేది. ఈరోజు నేను చెప్తున్నా, దంకా బజాంచి చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకు. అంటే ఆయన ఒక ఎదుగుదల, ఆయన మాట్లాడే విధానము, ప్రజలకు చేస్తున్న, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఎన్నుకోబడ్డాడో ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేస్తున్నాడు ఆయన ప్రజల గురించి. 8 గంటలు కేవలం ఆయన ఒక రెస్ట్ తీసుకుంటున్నాడు. మిగతా అన్ని టైమ్స్ కూడా మొత్తం కూడా ప్రజలకే కేటాయిస్తున్నాడు. సెక్రటరియట్లో రివ్యూ జరగడం కానీ, పరిపాలన విధానం మీద కానీ, స్కీమ్స్ మీద కానీ, ఆర్థిక పరిస్థితిని కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ఇంత స్పీడ్గా పని జరుగుతుందో మీరు చూస్తున్నారు దగ్గరగా ఉండి. కాబట్టి ఆయన ఆ రోజు ఇట్లా పేరు గిట్లా ప్రకటిస్తే ఖచ్చితంగా చెప్తున్నా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోయేది. కాబట్టి అది గమనిస్తలేడు. అది రివర్స్లో చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తుండే తప్ప అది మాకు ఎటువంటి ప్రభావం జరగదు, మా పార్టీలో కూడా చిచ్చు పెట్టాలని ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడు వాళ్ళ బావ బొమ్మర్దులు ప్లాన్లు అవే ఉంటాయి కదా, వాళ్ళిద్దరు స్కెచ్ చేసుకుంటారు, రాత్రి మాట్లాడతారు, అసెంబ్లీలో వచ్చి ఈ పార్టీలో ఎట్లా చిచ్చు పెట్టాలి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్యలో జూనియర్ల మధ్యలో అని వాళ్ళు ఏదో ఒక స్కీమ్లు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి ప్రభావాలకు, అటువంటి దానికి దానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటువంటి అవకాశం ఏమి ఇవ్వరు. అటువంటి కళలు కూడా కనవద్దని కూడా నేను ఆశిస్తున్నా. కాబట్టి తక్షణమే వాళ్ళు బేషరతుగా అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఎందుకంటే మీకు సమయం ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు. నీకు తెలంగాణ వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పిన స్కీమ్స్ అని చేయలేదు, ప్రజలకు చేయాల్సిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి నువ్వు మొదటగా మీ తండ్రి, కొడుకులు, కూతురు, మీ అందరు, మీ అల్లు, మీ బావగారు కలిసి క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాని మంచి పనిని సమర్థించండి. ఏదైనా తప్పు జరిగితే విమర్శించండి. కానీ అంతేగాని మేము ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి, పార్లమెంట్ ఎన్నికల్లో 1, 2 సీటు గెలవాలని కూడా ట్రై చేస్తున్నారు. కానీ అది 1 సీటు కూడా రాదనేది నిదర్శనమే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడైతే ఒకవేళ ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పుంటే 30 కూడా రావన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పలేదు కానీ 60 సీట్లు పైగా వచ్చినాయి. సో ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటారు? మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎందుకు జనాలందరూ ప్రత్యక్షంగా ఓటు వేయగలిగారు? ప్రజలకు మేము చెప్పామండి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించండి కేసీఆర్. ప్రగతి భవన్ దగ్గర గద్దర్ గారు వస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదండి ఆయనకు. ఒక ప్రజాగాయకుడు ప్రజలకైతే అసలు దగ్గరికే రానియలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలను దగ్గర రానియలేదు. అటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ నడిపించిన కేసీఆర్కు ఓట్లేస్తారా ప్రజలు? ఆయన అహంకారానికి నిదర్శనమే ఓటమి. అది అంగీకరించి ఫస్ట్ నువ్వు. కాబట్టి నీ కుటుంబం చేసిన దుర్మార్గమైన ఈ రాష్ట్రానికి చేసిన మోసము, దగ ఎప్పుడు కూడా క్షమించరానిది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లిబరల్గా ఉంటుంది, సమాజంలో అన్ని వర్గాలను తీసుకొని నడుస్తుంది, అన్ని మతాలను కూడా సమసుతంగా నడిపిస్తుంది. కాబట్టి అందరి కూడా ఎంప్లాయ్మెంట్, 2 లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దాదాపు ఇప్పటికే మీరు చేసిన పాపాలన్నీ కూడా కడుక్కోండి. ఫస్ట్ కాశీకి వెళ్తారా లేదా మూసీకి వెళ్తారా, వెళ్ళి కడుక్కోండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మేము ప్రభుత్వం అయితే 2 లక్షలు జాబ్ ఇస్తామనో సంవత్సరం లోపల ఖచ్చితంగా జాబ్ ఫిలప్ చేస్తూనే ఉన్నాము. జాబ్ మేళాలు చూస్తున్నారు మీరు.
తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో మరి నీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను అమలు చేస్తున్నాం, అదేవిధంగా విదేశాలకు 20 లక్షలు ఇవ్వడానికి పిల్లలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఖజానా ఎంత ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఇంకా అదనంగా ఎక్కడి నుంచో సర్దుబాటు చేసి ఇప్పుడు ఇంకేవైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేరుస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుండా పదే పదే మీ యొక్క పనిబాటుగా ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి, విమర్శించాలంటే విమర్శించాలనే విధంగా వస్తే మాత్రం రేపు మీకు తగిన గుణపాఠము పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతుంది, పరాభవం జరుగుతుంది, ఒక్క సీటు కూడా మీకు రాదు. సో ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారం రెండు పార్టీల మధ్య చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఈ మేడిగడ్డ వ్యవహారంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే మేడిగడ్డలో ఏం జరగలేదు, 2 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రేపు 1 తారీఖు నుంచి చలో మేడిగడ్డ ప్రోగ్రాం మొదలుపెట్టింది. అంటే ఇలా చేసిన తప్పుని ఎంతవరకు కవర్ చేసుకుందాం అని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఈ అంటే ఇప్పుడు కుంగిన మాట వాస్తవం, మన కాంగ్రెస్ పార్టీ చూపించింది. అలాగే మొత్తం 2 పగుళ్ళు వచ్చిన మాట వాస్తవం, అది కూడా చూపించింది. అయినా మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సిగ్గుండాలే వీళ్ళకు. మీ మీడియా సమక్షంలో చెప్తున్నాను, కనీసం సిగ్గుపడాలా. అది ఇంత దుర్మార్గము. ఇసుక మీద నీవు ప్రాజెక్ట్ కట్టించిండు కేసీఆర్, పెద్ద ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ ఆనాడు పక్కనున్న ముఖ్యమంత్రులంతా పిలిచి నేను అద్భుతంగా కట్టినా, బ్రహ్మాండంగా కట్టినా అని చెప్పుకున్న ఈ కేసీఆర్ ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు కానీ, ఇంజనీర్లు కానీ, చీఫ్ ఇంజనీర్స్ కానీ చెప్పిన సలహాలు కూడా వినకుండా అక్కడ మొండిగా ఆ ఉసుక గడ్డలో అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి కింద, దాని మీద బ్రిడ్జ్ కట్టాడు, డ్యామ్ కట్టాడు. ఎంత సిగ్గుపడాలి. ఇంకా ఏమేమి ముఖం పెట్టుకొని మేడిగడ్డకి వెళ్తాడు ఈయన? చెప్పులతో కొడతారు ప్రజలు అక్కడ. బీఆర్ఎస్ ఒక పార్టీని చెప్పులతో కొట్టే రోజు దగ్గర పడ్డది. మీ మాజీ ఎమ్మెల్యేలతో చెప్పులు చూపెట్టడం కాదు, నిజంగా చెప్పులతోనే కొడతారు జనం. కాబట్టి ఇకనైనా మీరు ఖబర్దార్. మీరు ఇంకా తమాషాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో మాట్లాడతారా మీరు? ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఆ సీటుకు గౌరవించరు మీరు? మేమేనాడైనా కేసీఆర్ను ఆ సీటును అగౌరవపరిచే విధంగా మాట్లాడినామా? కాబట్టి మీరు ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు చెప్పుతోనే కొడతారని మరీ చెప్తున్నాను.